తాటి ముంజలతో ఒకసారి నేను చూపించిన విధంగా కూర చేసుకుని చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ కూరకు కావాల్సినవి 8 తాటి ముంజలు తీసుకున్నానండి. 3 ఉల్లిపాయలని సన్నగా తరిగి పెట్టుకున్నాను. 2 పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొంచెం పుదీనా, కొత్తిమీర, 2 టమాటాలు, కొంచెం కరివేపాకు. ముందుగా తాటి ముంజల్ని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలండి. నేను మరీ ముదిరివి కాకుండా మరీ లేతగా కాకుండా ఉన్నవి తీసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకొని అందులో తగినంత నూనె వేసుకొని, ఆ నూనె వేడయ్యాక అందులో కొంచెం మెంతులు వేసుకొని, అలాగే తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు కొంచెం వేగిన తర్వాత పుదీనా వేసుకోవాలండి. మంచి ఫ్లేవర్ వస్తుంది పుదీనా వేసుకుంటే. ఇందులో తగినంత పసుపు వేసుకొని కొంచెం పసుపు అంతా వేగిన తర్వాత అందులో తరిగి పెట్టుకున్న టమాటాలు వేసేసుకోవాలి. టమాటాలు బాగా మగ్గిపోవాలండి. టమాటాలు వేసుకున్న తర్వాత అందులో కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసుకుంటున్నాను. కొంచెం సేపు వేయించుకున్న తర్వాత ఇందులో ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న తాటి ముంజల్ని వేసుకొని బాగా కలుపుకోవాలండి. 1 నిమిషం సేపు మూత పెట్టుకొని తాటి ముంజల్ని మగ్గనివ్వాలి. తర్వాత నేను 2 స్పూన్ల కారం వేసుకుంటున్నానండి. మీరు ఇంకా కారం ఎక్కువ తినేదట్టయితే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. కారం వేసిన తర్వాత 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసుకున్న తర్వాత నేను ఇందులో కొంచెం కసూరి మేతి వేస్తున్నానండి. ఇక్కడ చూపించిన విధంగా కొంచెం నలిపి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మూత పెట్టేసి మొత్తం కూడా ఉడకనివ్వాలండి. అందులో వేసుకున్న తాటి ముంజలన్నీ కూడా చక్కగా ఉడికిపోవాలి. తర్వాత ఫైనల్గా ఇందులో కొంచెం గరం మసాలా, కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే తాటి ముంజల కర్రీ రెడీ అయిపోయినట్టే. ఈ సమ్మర్కి స్పెషల్గా మీ ఇంట్లో వాళ్ళకి కర్రీ చేసి పెట్టండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. రైస్లోకే కాకుండా చపాతీ, పుల్కాల్లో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.